ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా విష్ణు సహస్రనామ యజ్ఞం. కలియుగంలో నామ సంకీర్తనే మోక్ష సాధన. వంద హెక్టార్లలో శ్రీవారి చందనం తోట. తిరుమలలో ఘనంగా వనం మనం. తిరుపతి కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు. ఆగమోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ. స్విమ్స్ అభివృద్ధికి టీటీడీ వెన్నుదన్ను. ఆంకాలజీ నూతన భవనాన్ని ప్రారంభించిన చైర్మన్ ఈవో. తిరుపతి కపిలతీర్థంలో ఆడికృతిక ఉత్సవాలు. మయూర వాహనంపై సుబ్రహ్మణ్య స్వామి దర్శనం. తిరుమలలో శ్రీ విష్ణు సహస్రనామ అఖండ జపయజ్ఞం ఘనంగా ప్రారంభమైంది. కలియుగంలో నామ సంకీర్తనే మోక్షానికి మార్గం అని చెబుతూ అఖిల భారత విష్ణు సహస్రనామ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో తిరుమలలోని ఆస్థాన మండపంలో శనివారం ఉదయం శ్రీ విష్ణు సహస్రనామ అఖండ జపయజ్ఞం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానముల పెద్ద జీయంగార్, చిన్న జీయంగార్లు హాజరై మంగళాశాసనాలను పలికారు. వేలాదిగా తరలివస్తున్న భక్తులు అఖండ జపయజ్ఞంలో భాగమై తరిస్తున్నారు. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివార్లకు తిరుచి సేవ నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీరామచంద్రమూర్తి ఆలయ చతుర్మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. తర్వాత ఆలయంలోని యాగశాలలో అర్చకులు వైదిక క్రతులను శాస్త్రోక్తంగా జరిపారు. పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ఠ, ప్రధాన హోమాలను చేసి పవిత్రాల పూజ, పవిత్ర ప్రశంస, ఉక్త హోమాలను నిర్వహించారు. ధాన్యరాశిపై పవిత్రాలను ఉంచి ఆవాహన, అష్టోపచారాలు జరిపి పవిత్రాలను ప్రతిష్ఠించి శయనాదివాసం చేశారు. ఆరోగ్య వరప్రసాదిగా విరాజిల్లుతున్న తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో ఆంకాలజీ విభాగం నూతన భవనాన్ని, వివిధ విభాగాలకు సంబంధించిన వైద్య పరికరాలను టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చగలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ డి సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్కు అత్యుత్తమ వైద్య కేంద్రంగా స్విమ్స్ను రూపొందించడానికి టీటీడీ సహకారం అందిస్తుందని తెలిపారు. స్విమ్స్గా ప్రసిద్ధి చెందిన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థను అత్యున్నత వైద్య సంస్థగా తీర్చిదిద్దేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం 6 కోట్ల రూపాయల నిధులను అందజేసింది. ఈ మొత్తంతో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో క్యాన్సర్ రోగుల కోసం నూతనంగా నిర్మించిన అధునాతన భవనాన్ని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావు, తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు శుక్రవారం ప్రారంభించారు. అలాగే అంకాలజీ విభాగంలో కొత్తగా ఏర్పాటు చేసిన అత్యాధునిక డాప్లర్, బ్రాకీ థెరపీ, లాప్రోస్కోపీ పరికరాలను ఆవిష్కరించారు. ఈ పరికరాల పనితీరును స్విమ్స్ డైరెక్టర్ టిఎస్ రవికుమార్ వివరించారు. అలాగే అంకాలజీ విభాగంలో చికిత్స పొందుతున్న రోగులతో చైర్మన్, ఈవోలు ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం స్విమ్స్లోని ప్రధాన భవనంలో కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, యూరాలజీ విభాగాలకు అవసరమైన 7.5 కోట్లతో కొనుగోలు చేసిన వైద్య పరికరాలను చైర్మన్, ఈవోలు ప్రారంభించారు. అలాగే క్యాన్సర్, డయాలసిస్ రోగులకు శ్రీ గోవిందరాజుల 3వ సత్రంలో ఏర్పాటు చేసిన వసతి సముదాయాన్ని ఈవో సాంబశివరావు ప్రారంభించారు. అనంతరం స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావు మాట్లాడారు. చాలా సంతోషం. ఈ పట్టణంలో ఏది జరిగినా ముందు నిలబడి చేయాల్సింది చేస్తున్నది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇంకా కూడా ఏ కొరత లేకుండా ఎఫిషియెంట్గా జరిగేదానికి, వైద్య సేవలు అందేదానికి, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వాళ్ళకొస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. వీలైనంత వరకు తిరుమల తిరుపతి దేవస్థానం
పరిపూర్ణంగా ఈ పట్టణానికి ఉపయోగపడాలా, ఈ పట్టణం ప్రపంచంలో ఈ పట్టణానికి కీర్తి రావాలని అన్ని కార్యక్రమాలు బాగా జరిపిస్తున్నారు. అక్కడక్కడ ఇంత బాగా జరిగినప్పుడు కొన్ని ల్యాబ్సెస్ ఉంటాయి. వాటిని కూడా గమనించి విద్యాపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఆదుకోవాల్సినటువంటి ధర్మ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. ఇటు సిమ్స్కి ఆధారం భగవంతుడు. తప్పకుండా ఏ విధమైనటువంటి లోటు లేకుండా మీతో కలిసి పనిచేస్తామని నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీనివాసరావు. రాయలసీమ మొత్తం మీద, ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అని కూడా చెప్పొచ్చు, ఎక్కువ ఫెసిలిటీస్ ఉండి చక్కటి సేవలు అందిస్తున్నది స్విమ్స్ హాస్పిటల్. ఇంతకుముందు మామూలుగా సంవత్సరానికి 25 నుంచి 30 కోట్ల వరకు ఇస్తా ఉండేవాళ్ళం. ఈ సంవత్సరం 38+7 45 crores ఇస్తూ ఉన్నాం. ప్రాణదానం కింద కానివ్వండి, మిగతా వాటన్నిటి కింద. అది కాకుండా ఇంకో 40 కోట్లతో ఇక్కడ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. దాదాపు 75-80 కోట్ల వరకు ఈ సంవత్సరం వర్క్స్ కానీ రకరకాల కార్యక్రమాలు మనం చేపడతా ఉన్నాం. క్యాన్సర్లో రేడియేషన్ కానీ లేకపోతే కీమోథెరపీ కానీ ప్రతిరోజు హాస్పిటల్లో పేషెంట్స్ ఉండాల్సిన అవసరం లేదు. బయట నుంచి వచ్చిన వారికి ఏంటంటే ఇక్కడ ఏదైనా ఫెసిలిటీ ఉన్నట్లయితే అక్కడ ఉండి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. మరి ఇక్కడ సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ బెడ్స్ లేవు కాబట్టి మన టీటీడీ చౌటరీస్లో కొన్ని రూమ్స్ ఖాళీగా ఉన్నాయి. ఒక సెపరేట్ బ్లాక్గా కనుక ఒక 50 రూములు ఈ క్యాన్సర్ పేషెంట్స్కి మనకి ఇచ్చినట్లయితే వాళ్ళు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ చేయించుకుని అక్కడికి వెళ్ళి మళ్ళీ రావచ్చు అనమాట. దాని ద్వారా మన లీనియర్ యాక్సలరేట్ కానీ ఏ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మనం యూజ్ చేసుకోలేకపోతున్నాం. దాన్ని ఎక్కువగా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పేదలకు ఎక్కువ మందికి హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. తిరుపతిలోని కపిల తీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఆడికృతిక మహోత్సవాలు శుక్రవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి మయూర వాహనంపై కొలువు తీర్చారు. ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష ఆరాధనలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ కుమారస్వామి మయూర వాహనంపై తిరుపతి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. భక్తులు కార్తికేయుని కనులారా దర్శించి కర్పూర హారతులు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనం మనం కార్యక్రమం తిరుమల క్షేత్రంలో మహాయజ్ఞంలా సాగింది. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ డి సాంబశివరావు, జేఈఓ కె శ్రీనివాసరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పార్వేట మండపం, శ్రీగంధం వనం, పోలీస్ క్వార్టర్స్, ముళ్లగుంటల ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఇక తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తిరువాడి పూరం ఉత్సవాలు నయనమనోహరంగా జరుగుతున్నాయి. ఏటా ఆషాఢ మాసంలో 9 రోజుల పాటు అమ్మవారికి తిరువాడి పూరం ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా అమ్మవారిని అందంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. మంగళహారతులు అర్పించి ఆండాళ్ళ అమ్మవారిని ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు. అమ్మవారికి భక్తులు అడుగడుగున నీరాజనాలు పలికారు. ఇప్పుడొక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థాని
నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు, కృష్ణవేణి పొడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సోయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. పుష్కర శోభను ప్రత్యేక కార్యక్రమాల కదంబంగా మీకందించేందుకు ముందుగా సన్నద్ధమవుతున్నది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కృష్ణా తీరంలోని ప్రసిద్ధ ఆలయాలపై ప్రత్యేక కథనాలు ప్రతిరోజు ఉదయం 9:30 మరియు రాత్రి 9 గంటలకు, తిరిగి రాత్రి 10:30 మరియు రాత్రి 12 సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 9:30 కృష్ణా తీరంలో వెళ్లి విరిసిన కళారూపాలపై డాక్యుమెంటరీ కార్యక్రమాలు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్లోని తిరునిలయంలో లోక కళ్యాణార్థం స్వాధ్యాయ జ్ఞానయజ్ఞం నిర్వహిస్తున్నారు. అలాగే అమీర్పేటలోని కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. ఇక ఉత్తరాది భక్తులు తీజ్ ఉత్సవాన్ని సంబరంగా జరుపుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ బాలాజీ భవన్ తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 18వ స్వాధ్యాయ జ్ఞానయజ్ఞం ఘనంగా జరుగుతోంది. 3వ రోజున స్వామివారి సన్నిధిలో కుంకుమార్చన జరిగింది. యజ్ఞవేదిక ప్రాంగణం, ఆలయ ప్రాంగణం, ప్రదర్శన మార్గమంతా భక్తులతో నిండిపోయింది. శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను యజ్ఞవేదికపై వేంచేపు చేసి గోష్ఠిని నిర్వహించారు. అనంతరం లఘు పూర్ణాహుతి, మంత్రపుష్పం, శాత్తుమొర నివేదించారు. అలాగే భాగ్యనగరం అమీర్పేటలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో శుక్రవారం శాకంబరి ఉత్సవం కనుల పండుగగా సాగింది. ధ్వజస్తంభం నుండి ఆలయ ప్రాంగణమంతా కూరగాయలతో అందంగా అలంకరించారు. పాలవెల్లిని అనపకాయలు, పొట్లకాయలు, కాకరకాయలు, మునగ కాడలతో అలంకరించారు. మధ్య మధ్యలో కూరగాయల సమ్మిశ్రమంతో కంటికింపుగా తీర్చిదిద్దారు. అమ్మవారికి పరిమళ భరితమైన పూలమాలలతో పాటు వర్ణ శోభితమైన కూరల మాలలను ధరించి శాకంబరిగా పూజించారు. ఇక దక్షిణాది వారికి, ఉత్తరాది వారికి కాల గణనలో కొద్దిపాటి మార్పు ఉంటుంది. మనకు ఆషాఢ మాసమైతే వారికి శ్రావణ మాసం ప్రారంభమైంది. భాగ్యనగరంలోని మార్వాడి మహిళలకు ఎంతో సౌభాగ్యప్రదాయమైన తీజ్ పండుగను శ్రావణ మాసంలో సంప్రదాయ రీతిలో జరుపుకుంటారు. ఇందులో భాగంగా తీజ్ మేళాను అబిడ్స్లో ప్రారంభించారు. దైవ సంబంధమైన సమస్త పూజా సామగ్రి, భగవదలంకరణలో ఉపయోగించే పట్టు వస్త్రాలను, ఆభరణాలను ఈ మేళాలో ప్రదర్శించారు. తెలుగు రాష్ట్రాల్లోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆషాఢ మాసాన అమ్మవారి ఆశీస్సులు అందుకోవడానికి తరలివచ్చిన భక్తులతో ఆలయాలు సందడిగా కనిపించాయి. ఈ సందర్భంగా అమ్మలగన్నమ్మకు ప్రత్యేక పూజాధికారులు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఆ విశేషాల సమాహారం ఇది. హైదరాబాద్ మీరాలం మండిలో నిలవైన శ్రీ మహంకాళి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా మహంకాళి అమ్మవారికి 1,00,000 బిల్వార్చన చేశారు. విశేషాలంకరణలో అనుగ్రహిస్తున్న అమ్మవారి ముందు భక్తులు బారులు తీరారు. అర్చకులు భక్తులకు బిల్వపత్రాలను అందించగా భక్తి శ్రద్ధలతో మహంకాళిని అర్చించి తన్మయులయ్యారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అలంకరించిన తీరు ఆకట్టుకుంది. సికింద్రాబాద్లోని శ్రీ శారదా చంద్రమౌళీశ్వరాలయంలో కోటి లలితా సహస్రనామ పారాయణం శ్రద్ధాభక్తులతో సాగుతోంది. నెల రోజుల పాటు 1,000,000 సార్లు లలితా సహస్రనామ పారాయణం చేసే మహత్తర కార్యక్రమంలో ఇప్పటికీ 50 లక్షలు పూర్తయింది. మరో 15 రోజుల పాటు సాగే ఈ క్రతువులు భక్తులు పాల్గొని అమ్మవారిని సేవించారు. మెదక్ జిల్లా వర్గల్లోని శ్రీ విద్యా సరస్వతి దేవాలయం భక్తులతో సందడిగా కనిపించింది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ప్రదాయిని సన్నిధిలో తమ చిన్నారులకు భక్తులు విద్యాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునే భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. విద్యా సరస్వతి అమ్మవారు విశేష అలంకరణలు భక్తుల్ని దివ్యంగా కటాక్షించారు.
శ్రీకాకుళం జిల్లా పాత శ్రీకాకుళంలోని శ్రీ ముత్యాలమ్మ సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. గ్రామ దేవతగా భక్తుల వరాల తల్లిగా పూజలు అందుకుంటున్న అమ్మవారికి ఆషాఢమాసాన ఘనంగా పూజలు చేశారు. చూడ చక్కగా అనుగ్రహిస్తున్న అమ్మవారిని భక్తులు మనసారా దర్శించుకున్నారు. పొంగళ్లు పెట్టి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. ఆ దేవదేవుడు కొలువైన తిరుమలలో భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ఏకకాలంలో 4000 మందికి భోజనం అందించే సామర్థ్యం ఉన్న మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో నిత్యం అన్నప్రసాద వితరణ యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు తిరుమల తిరుపతితో పాటు నిత్యం 1,00,000 మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ చేస్తోంది టీటీడీ. ప్రతి భక్తుడు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలనే టీటీడీ మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు కండి. కలియుగ ప్రత్యక్ష దైవం కరుణను పొందండి. మరిన్ని వివరాలకు 088722777777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆడికృత్తికను పురస్కరించుకుని పలు ఆలయాలలో భక్తులు ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. సుబ్రహ్మణ్య స్వామివారిని విశేష అభిషేకాలు ఆరాధనలతో సేవించి ధన్యులయ్యారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆడికృత్తిక పర్వదినాన్ని వేడుకగా నిర్వహించారు. సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం చేశారు. ఆలయంలోని అద్దాల మండపంలో సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని కొలువుదీర్చి రకరకాల పుష్పాలతో చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, బాణాసంచ, కోలాటాల మధ్యన స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం జరిగింది. కోలాట ప్రదర్శనలు, జై గణేశ నామస్మరణలతో సాగిన గ్రామోత్సవం భక్తిరసభరితం. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం హరోహరా స్మరణతో ప్రతిధ్వనించింది. ఆడికృతిక సందర్భంగా స్వామివారి నగరోత్సవం జరిగింది. వందలాది మంది భక్తులు వేలాయుధాన్ని చేతబట్టి నగరోత్సవంలో పాల్గొన్నారు. స్వర్ణాభరణ శోభితంగా దర్శనమిస్తున్న స్వామివారు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి కొండపై కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో ఆడికృత్తిక ఉత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం జరిగింది. శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పూల దండలతో అలంకార భూషితులను చేశారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలతో కొండపై నుంచి ఊరేగింపుగా శరవణ తీర్థానికి తీసుకువచ్చి తెప్పలపై కొలువుదీర్చారు. భక్తుల దైవనామ స్మరణలు, భక్తి సంకీర్తనల నడుమ తెప్పోత్సవం నయన మనోహరంగా జరిగింది. ఇక నల్గొండ జిల్లా యాదగిరిగుట్టపై 3 రోజుల పాటు నిర్వహించిన హనుమాన్ యాగం వైభవంగా ముగిసింది. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ యాగంలో భాగంగా కలశ స్థాపన, కలశారాధన, హనుమాన్ చాలీసా పారాయణం తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆపై హనుమద్ యాగాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఆషాఢమాసం అనగానే బోనాలు, శాకంబరి ఉత్సవాలతో అమ్మవారి ఆలయాలు సంబరాలతో కోలాహలంగా మారాయి. పలు ఆలయాలు బోనాల జాతర, శాకంబరి పూజలతో భక్త శోభితంగా దర్శనమిస్తున్నాయి. ఆ ఉత్సవాల సమాహారం ఇప్పుడు చూద్దాం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి, అష్టలక్ష్మి ఆలయాలు శాకంబరి ఉత్సవాల శోభతో కాంతులీనుతున్నాయి. అమ్మలగన్న అమ్మను కూరగాయల్లో దర్శించుకుని భక్తులు పులకించారు. ఆలయమంతా రకరకాల కూరగాయల తోరణాలతో చక్కగా కనువిందు చేసింది. పరమశివునికి గరిక పూజ, బలిపీఠానికి బిల్వ పూజలు చేసి ధ్వజస్తంభాన్ని టమాటాలతో అలంకరించారు. ఇక కూరగాయల్లో ప్రకృతి మాతలుగా అనుగ్రహించిన కన్యకా పరమేశ్వరి దేవి, శ్రీ అష్టలక్ష్మి అమ్మవార్లకు భక్తులు ప్రణామాలు అర్పించారు. విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం భక్తులతో కళకళలాడింది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని అమ్మవారికి భక్తులు స్వయంగా అభిషేకాలు, విశేష ఆరాధనలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. టీటీడీలోని వివిధ శాఖల అధికారులకు శుక్రవారం తిరుమలలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. టీటీడీ శ్వేత ఆధ్వర్యంలో అన్నప్రసాద భవనం సభామందిరంలో జరిగిన ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు
కోట శివకుమార్ వ్యక్తిత్వ వికాసంపై ప్రసంగించారు. ఎటువంటి సమస్యలనైనా దృఢ సంకల్పం, మానసిక స్థైర్యంతో అధిగమించవచ్చని ప్రయోగాత్మకంగా వివరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనాలు వీక్షిద్దాం. నాద సంగమంతో తిరుమల శ్రీవారికి కళాకారులు నీరాజనం సమర్పించారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో నాద నీరాజనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చెన్నైకి చెందిన కారుకురిచి ఎన్ మోహన్ రామ్ బృందం నిర్వహించిన నాద సంగమం ఆద్యంతం అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.